హోటల్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. మనం రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి హాట్ వాటర్ కెటిల్, ఇంకా మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. షుగర్, ఇంకా టీ పౌడర్ అన్నీ. సో మనం కాఫీ కానీ టీ కానీ పెట్టుకోవాలంటే పెట్టుకోవడానికి అనమాట. ఇది డైలీ పెడతారు. మనం అక్కడ స్టే చేసిన దాన్ని బట్టి ఎవ్రీడే పెడతారు అనమాట. ఒక 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ కూడా పెడతారు. సో ఇక్కడైతే నేను కాఫీ పెడుతున్నాను కెటిల్లో. ఈ హోటల్కి వెళ్ళిన ప్రతిసారి మాకు ఒక ఆనవాయితీ ఉంది. అదేంటో చివర్లో చెప్తాను. కెటిల్లో వాటర్, ఇంకా మిల్క్ పౌడర్, షుగర్ వేసి కెటిల్ అయితే ఆన్ చేశాను. బాయిల్ అవుతుంది. ఆనవాయితీ అని చెప్పాను కదా, ఏం లేదండి, వెళ్ళిన ప్రతిసారి పాలు పొంగిస్తాం అన్నమాట. కెటిల్లో కదా, అది పొంగగా అసలు పాలు మరగగానే పొంగి బయటకు వచ్చేస్తుంటాయి. ఎప్పుడు మా హస్బెండ్ చేస్తారు ఆ పని. ఈసారి నేను పర్ఫెక్ట్గా పెడతాను, పొంగినప్పుడు బయటికి రానియను అని చెప్పాను. కానీ అదిగోండి, చూసారు కదా, మొత్తం పాలన్నీ పొంగి బయటకు వచ్చాయి. ఇంకా మిగిలిన పాలతో కాఫీ కలుపుకొని తాగాము. నేను ఈ వీడియోలో ఎక్స్ప్రెషన్ అయితే వావ్ అన్నట్టుగా ఇచ్చాను, కానీ అంత సీన్ లేదండి. వేడి నీళ్ళలో షుగర్ కలుపుకొని తాగినట్టుంది అంతే. మీరు కూడా ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఇలాగే పాలు పొంగించారా? ఒకవేళ పొంగించినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఆఫ్రికా రిలేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. విలేజ్ వీడియోస్ అవన్నీ కూడా కింద ట్యాగ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.